ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన 2 లక్షల మంది విద్యార్థులతో స్వచ్ఛ కర్నూలు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరయ్యారు। ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ స్వచ్ఛ కర్నూలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। స్థానిక రాజ్విహార్ సెంటర్లోని బస్టాండ్ పరిసరాలను విద్యార్థులతో కలిసి కేఈ కృష్ణమూర్తి శుభ్రం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చారు। మొత్తం 150 బృందాలుగా విడిపోయిన విద్యార్థులు నగరంలోని 150 ప్రదేశాల్లో స్వచ్ఛ కర్నూలు కార్యక్రమం చేపట్టారు। కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, విద్యా సంస్థల అధినేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు। ఆయన కార్యక్రమాన్ని చేపట్టాడు। మీకు గుర్తుందో తెలియదు కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశుభ్రత పద్ధతునం అనేటువంటి స్ఫూర్తిని మేము పెట్టామని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను। ఆ యొక్క స్ఫూర్తిని మళ్ళీ ఈనాడు మోడీ గారు మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు చాలా ఎత్తున చేపట్టి మహాబాగుంది। దాదాపు జిల్లా పరిషత్ స్కూల్స్ చాలా ఉన్నాయి, ఆడపిల్లల స్కూల్స్ చాలా ఉన్నాయి। వాటికి మరుగుదొడ్లు లేని కాలము దాన్ని కలెక్టర్ గారికి చెప్పి ఎన్యూమరేట్ చేయమని చెప్పాం। ఆ ఎన్యూమరేట్ చేసి 18వ తారీఖు లోపుగా దాదాపు 31 స్కూళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను। ఇది చాలా ముఖ్యం ఆడపిల్లలకు। మనం చేయాల్సిన మొట్టమొదటి కార్యక్రమం కర్నూలు పట్టణంలో ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లా పట్టణాలలో కూడా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను। స్వామి వివేకానందని ప్రతి దగ్గర నిలబడినాను, ఆయన మనకు స్ఫూర్తి। ఈ యొక్క యువతను ఈరోజు మంచి బాటలు నడిపాడంటే వివేకానందుడే మనకు స్ఫూర్తి అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను। ఇటువంటి మహానుభావులు భారతదేశంలో అనేక మంది పుట్టినారు। ఈ భారతదేశం